ఈరోజు నేను చెప్పబోయేది జనరేషనల్ కర్సెస్, అంటే తరాల్లో వచ్చే శాపాలు. ఈరోజు చాలామంది వారి జీవితంలో వారికి జరుగుతున్న పోరాటాలు ఏంటో అర్థం కావట్లే, వారి జీవితంలో ఉన్న స్థితి ఏంటో వారికి అర్థం కావట్లే. అరే నేను ప్రార్థన చేసుకుంటున్నా, నేను రక్షించబడ్డా, నేను బాగున్నా. ఐ గివ్ ఎ క్లారిటీ, కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తా. కొన్ని రకమైన పాపాలు దేవుడు క్షమించాడా, అయిపోయింది. కొన్ని రకమైన పాపాలకి పరిణామాలు తరాల మీదకి అవి వెళ్తూనే ఉంటాయి, అవి ఆపలేము. అక్కడ ఆపాలంటే దెర్ హ్యాస్ టు బి ఎ మ్యాన్ స్టాపింగ్, ఒక ఫుల్ స్టాప్ పడాలి, నిబంధన రావాలి, రెన్యూ అవ్వాలి అక్కడ. అది ఏంటని ఒక ఉదాహరణ చెప్పాలంటే లెట్స్ పుట్ ఇట్, ఒక కామన్ ఎగ్జాంపుల్గా మీకు ఇస్తా. అనుకుని చూద్దాం, ఒక మనిషి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని భార్యగా తీసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. సడన్గా ఊరు వదిలి, భార్యను వదిలి పారిపి ఇంకో పట్టణానికి వచ్చి అందమైన ఇంకొక అమ్మాయిని చూసి, నువ్వే నాకు కావాలి, నేను పెళ్లి చేసుకుంటా, ఏదో మొత్తానికి కుస్తీ పట్టి పెళ్లి చేసుకుని కన్నాడు. ఇప్పుడు పెళ్ళయిందా, వీరికి దేవుని ప్రేమ కృప బాగా తెలుసు. ఇక్కడ దేవుని బిడ్డల గురించి మాట్లాడుతున్నాం మనం, మన అన్నుల గురించి కాదు మాట్లాడేది. నిబంధనలో దేవునితో నిబంధనలు ఉన్నవారు, దేవుని పిల్లలని చెప్పేవారు, దేవుని ప్రజలని చెప్పి, బికాస్ వీఆర్ టాకింగ్ ద సబ్జెక్ట్ అబౌట్ బ్లెస్సింగ్ అండ్ ద కర్స్ హూ ఆర్ ఇన్ ద కవెనెంట్. దేవా, తప్పైపోయింది ప్రభా, పాపమైపోయింది ప్రభా, క్షమించు ప్రభా, ఇక్కడ నుండి మేము సరిగా ఉంటాం, పాతవి కొట్టే ప్రభా, ప్లీజ్ ప్రభా. రిపెంట్ అవుతే, ఐ బీయింగ్ వెరీ ఆనెస్ట్, డోంట్ డూ దిస్. దేవుడు క్షమిస్తాడా? చెప్పండి, మీరు చెప్పండి. నిజంగా పశ్చాత్తపడ్డారు. ఇక్కడ చాలామంది నో అంటున్నారు. నో, కృప ఎంత పాపినైనా క్షమిస్తుంది. అందుకని క్షమించాడనంత మాత్రాన దేవుడు న్యాయం జరిగించుకొని ఉంటాడా? పెడవబడిన భార్య పక్షాన నేను ఉంటానలా, అన్యాయం చేయబడిన ఆ కుటుంబానికి దేవుడు న్యాయం జరిగించడా? ఆ కుటుంబ పక్షాన దేవుడు నిలబడ్డా? ఆ కుటుంబానికి న్యాయం జరిగిస్తాం, మేలు జరిగిస్తాం మాత్రం కాదు, ఈయన చేసిన తప్పుకి పరిణామాలు అనుభవించుకొని పోతాడా? క్షమాపణ ఉంది దేనికి? నువ్వు చస్తే పరలోకం పోతానికి, దేవుడితో ఉండటానికి. కానీ భూమిలో ఉన్నావు కదా, ఏం విత్తుతావో మోసపోకడే. నువ్వు మనుషుల్లో మోసం చేయొచ్చు, నువ్వు మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, మనుషులకి కథలు వేరే చెప్పచ్చు. దేవుడు మోసపోడు. నువ్వు ఏం విత్తుతావో అదే కొస్తావు. ఏమవుతుంది? నువ్వు ఆ స్త్రీకి చేసింది నీ బిడ్డకు అవుతుంది. ఇందుకు నేను దేవుణ్ణి అడగలేవు. ఎట్లా అడుగుతావు? నీ బిడ్డకు అవుతుంది. ఇంకో బిడ్డ జీవితం వివాహం పాడైపోయింది, ఇంకొక జీవితం. ఎవరు చేసిన తప్పులు బిడ్డలు నాకు ఎందుకు ఇది జరుగుతుంది అని దేవుడిని అడిగారు అనుకో, దేవుడు అంటాడు, పో చెక్ యువర్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే చాలాసార్లు బిడ్డలకి తెలియదుగా, బిడ్డలకి తల్లులు ఎవరన్నా తండ్రులు ఎవరన్నా మేము ఇట్లా తప్పులు చేసి ఇట్లా వచ్చామని చెప్తారా? మేము మంచోళ్ళకి నిన్ను ప్రేమిస్తాం. అమ్మ వాళ్ళు ఎవరో ఏదో వాళ్ళందరూ అట్లే మాట్లాడతారు, నిన్న వాళ్ళందరూ అట్లే అంటారు. అయ్యా, అందుకని చెక్ యువర్ బ్యాక్గ్రౌండ్ అన్నప్పుడు మీ అమ్మ నాన్నని అడుగుతాం మాత్రం కాదు, నీ రక్త సంబంధాలను అడుగుతాం మాత్రం కాదు, పోయి ఆ లొకాలిటీని అడుగు. ఊరికి బాగా తెలుసు, ఊర్లో రిపోర్ట్ తీసుకో. ఊరు అందరూ అంటున్నారంటే అక్కడ ఏదో తేడా ఉంది. ఒక్కడన్నాడంటే అది వేరులే. 100 మంది రిపోర్ట్ ఒకటే వచ్చి, అంటే ద్రోహం చేయాలని కాదు, అరే మేమందరం చూసామయ్యా అన్నారు అనుకో, కోర్టు నమ్ముతాడు కదా. లోన్, ఓహో ఇక్కడ ఈ పొరపాటు ఉందా, అందుకని వారిని అసహించుకొని నేను చెప్పట్లే, వాళ్ళని దూషించండి నేను చెప్పట్లే. వారు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డారేమో, డోంట్ గో ఇన్ టు దాట్, బట్ నో యువర్ రూట్ కాజ్. ఇందాక చెప్పాను కదా, స్కానింగ్ చేసి అసలు ఎక్కడరా దోషం స్టార్ట్ అయిందని తెలుసుకో. దేవా, ఫస్ట్ యూ హ్యావ్ టు ఎగ్జామిన్, ఏంటి జరుగుతుంది ప్రభా, నాకు బయలుపరచు, సత్యాన్ని బయలుపరచు.
వాట్ ఈస్ ద ట్రూత్? రివీల్ మీ ద ట్రూత్. ఇది శాపమా? ఇది నా పాపమా? నా పితరులు చేసిందా? నా తండ్రి చేసిందా? నా తాత చేసిందా? మా అమ్మ చేసిందా? ఏంటిది? వెన్ యూ నో ద రూట్ కాజ్, అక్కడ డెలివరెన్స్ ఉంది, అక్కడ విడుదల ఉంది. అక్కడ ఏంటంటే ఈరోజు చాలామంది డెలివరెన్స్ లేదు. చాలామంది జీవితాల్లో అజ్ఞానమైన పాపాన్ని బట్టి డెలివరెన్స్ లేదు. రెండోది తెలుసుకున్న తర్వాత క్షమించరాని మనసు. క్షమించలేదు అనుకో, సింపుల్. దేవుడు చెప్తున్నాడు, మీ అందరికీ కావాల్సిన సార్లు విన్నదే, క్షమించని హృదయము అపవాదికి తెరవబడిన పెద్ద తలుపు. వెల్కమ్, పెద్ద డోర్. ద బిగ్గెస్ట్ డోర్ దట్ ద ఎనిమీ కెన్ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ అన్ఫర్గివ్నెస్. రిమెంబర్ దిస్, మార్క్ దిస్. ద బిగ్గెస్ట్ డోర్ దట్ ద ఎనిమీ కెన్ హ్యావ్ ఇస్ అన్ఫర్గివ్నెస్. ఈరోజు విశ్వాసం అంటారు ఐ ఫర్గివ్, కానీ మళ్ళీ రానే ఆ రోజు అన్ఫర్గివ్నెస్. డోంట్ టాక్ అబౌట్ wounds, forgiveness. When you forgive, God will heal you. నీవు క్షమించకుండా దేవుడు నిన్ను స్వస్థపరచాలి, బాగు చేయాలంటే ఇంపాసిబుల్. రైట్ ఇట్ డౌన్. ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో అప్పుడు నీకు స్వస్థత. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ హృదయంలో చేదేమైనా ఉందా? క్షమించరాని మనసు ఉందా? ఏంటి, ఏమైనా శాపం మిమ్మల్ని వెళ్తుందా? మీ జీవితంలో నష్టము, ముందుకెళ్ళలేని జీవితము, స్టాగ్నేషన్. కొంతమంది చూడండి, ఎక్కడికి ముందుకు సాగదు, ఆ లైన్ దాటదు. ఆ ఫ్యామిలీలో ఎవరికి ఆ లైన్ దాటదు. కొంతమంది చూడండి, లైన్ అంటే ఏజ్ లిమిట్ అంతే, అంతటితో పోతానే ఉంటారు. వాడు యాక్సిడెంట్ చచ్చాడు, వీడు యాక్సిడెంట్ చచ్చాడు, వీడు యాక్సిడెంట్ చచ్చాడు, ముగ్గురు విధవరాలకు పడి ఉన్నారు. బాగానే ఉంది. ఏంటది? కర్స్. వీళ్ళే చేశారు, వీళ్ళు ఎవరు ఏం చేయలే. ఉంది అక్కడ జనరేషన్. ఇంకా ఇక్కడ గర్భఫలం లేదు, అక్కడ గర్భఫలం లేదు, ఎక్కడో ఉంది కర్స్. మూసేది దేవుడే, తెరిచేది దేవుడే. ఎవరో ఒకటి చేశాడు నిర్ణయం, ఒకడు. సారీ, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతాను. ఎవరో ఒకరు చేశారు నిర్ణయం. బికాస్ కొన్నిసార్లు బాధకరంగా అలాంటి మాటలు వస్తాయి. ఎందుకంటే స్వార్థానికి చూడండి, అరే నేను చేసే నిర్ణయం నా కుటుంబాన్ని నాశనం చేస్తుంది, అరే నేను చేసే నిర్ణయం నా ఉద్రేకము, నా కోపము, నా స్వార్థము, నా అహము నా బిడ్డల జీవితాన్ని నాశనం చేస్తుంది. గ్రహించుకున్న స్వార్థము కొరకే బ్రతికేవారు ఎలాంటి వారు? అసలు స్వార్థం కొరకు బిడ్డలు ఇవన్నీ ఒకటంటే, ఒరే నేను చేసే నా స్వార్థపు నిర్ణయాలు దేవుని నామానికి అవమానం తెస్తుంది. అలాంటి వారు దేవుని దృష్టిలో ఎలా కనపడతారో? దేవుని ప్రేమించేవారా, దేవుని అసహించేవారా? ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించావా, నా ముందు నడుచుకున్నావా? వాడు వీడు ఎవడో ఏం చేశాడు కాదు, నువ్వు సరిగా ఉన్నావా? ఎందుకంటే నీతిమంతుడు అన్నప్పుడు అన్నీ బాగుంటే నీతిమంతుడు కాదు. శ్రోతల మధ్యలో, అగ్ని మధ్యలో నడిచి దేవుడిని నమ్మి దేవుని మీద ఆధారపడేవాడు నీతిమంతుడు. అందులో బయటకు వస్తే దేవుడు అంటాడు, నిన్ను బట్టి 1000 తరాలు నీ రివార్డ్ నువ్వు మాత్రం కాదు, నువ్వు అనిపిస్తావు, 1000 తరాలు అనిపిస్తావు. బట్ అదే సమయంలో స్వార్థంతో బ్రతికేవారు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ స్వార్థానికి నువ్వు బ్రతుకుతున్నావు, నేను తరాలకి దేవుడిని, నేను జనరేషన్స్, ఐఎమ్ గాడ్ ఆఫ్ జనరేషన్స్. ఆ తరాలకి దేవుడు అన్నప్పుడు నీ స్వార్థానికి నువ్వు ఆశీర్వాదాలన్నీ నాశనం చేస్తున్నావే. అలాంటి వారికి ఎట్లా ఉంటుంది శిక్ష? బైబిల్లో చూస్తానండి, 1 Samuel chapter 2 verse 30 చదవండి చాలు. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వంలో జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను, ఇప్పుడు అది నా మనసుకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, చాలు. ఏమని చెప్పాడు దేవుడు? ఏమని చెప్పాడు? ఎవరి గురించి ఇది? యాజకుడైన ఏలి, దేవుని ప్రధాన యాజకుడైన ఏలి. యాజకుడు అన్నదప్పుడు ఆ నియమం చూసినప్పుడు ఎట్లా ఉంటుందంటే, యాజకుడు తర్వాత తన కుమారుడు యాజకుడు, దాని తర్వాత తన కుమారుడు యాజకుడు, దాని తర్వాత ఆ కుమారుడు యాజకుడు. దేవుడు వారిని అలా కోరుకున్నాడు, ఆ తరాన్ని అలా కోరుకున్నాడు, వారిని ఆ రీతికి నిలబెట్టాడు.
అహరోను దగ్గర నుండి. సో ఈయన ఏలి ఎవరు? అహరోను వంశం. నీ దగ్గర స్టార్ట్ చేయాలి. ఎవరి దగ్గర స్టార్ట్ చేసా? అహరోన్ దగ్గర స్టార్ట్ చేసా. అహరోన్ దగ్గర స్టార్ట్ చేసి నువ్వు వచ్చావు. కానీ నువ్వు నా మార్గములో వెళ్ళక, నా వాకు తగినట్టుగా జీవించక, నా ఆజ్ఞలకి విరోధంగా పోయావు కాబట్టి, నువ్వు నాకు రివర్స్ అయ్యావు కాబట్టి నేను నీకు రివర్స్ చేస్తాను. ఏంటంట? నువ్వు నాకు రివర్స్ అయ్యావు కాబట్టి నేను నీకు. మనం అనుకుంటాం దేవుడు ఆశీర్వదించో వచ్చేస్తాడులే, ఇంకా హోల్డ్ ఆన్. బ్లెస్సింగ్స్ కెన్ బి రివర్స్డ్. బ్లెస్సింగ్స్ కెన్ బి రివర్స్డ్. యూ వాంట్ లూజ్ ఇట్? అది సింపుల్ ఇట్ ఇస్. ఆ రోజు దేవుడు ఆశీర్వించాడు, అది చాలే మనకి. ఈరోజు ఎట్లున్నా పర్వాలేదులే, చేరతా. అదే ఆ మాట చివరికి చెప్పాలంట. దేవుడు అంటాడు, ఏలి నువ్వు నీ బిడ్డలను గద్దించలే, నువ్వు తప్పు చేయలే, నీ బిడ్డలు తప్పు చేస్తున్నారు, నీ బిడ్డలు రాంగ్ చాయిస్ చేస్తున్నారు. తండ్రికి అధికారం నీకు ఉంది. ఈరోజు తండ్రికి అధికారం ఉందంటే ఏమంటాడు తెలుసా? హూ సెడ్ మై విష్ మైండ్ యువర్ బిజినెస్. దేవుడు పెట్టిన అధికారాన్ని దాటొద్దు, నాశనం అయిపోతావు. దేవుడు పెట్టాడు అధికారం. ఏలి చెప్పని దానికి వారిని మాత్రం డీల్ చేశాడా? చెప్పనోడిని కూడా డీల్ చేశాడు. చెప్పనోడు కూడా దిక్కుమాలిన చావచ్చు. సింపుల్. ఏలి తన బిడ్డలు గద్దించలేదంట. ఏలి తన బిడ్డలు సరిచేయలేదంట. దేవుడు ఏమన్నాడు? ఈ బిడ్డలు నాశనం చేస్తా. సమూయేలుకి బాలుడు ఉన్నదప్పుడే చెప్పేశాడు దేవుడు. బాలుడైన సమూయేలుకి మాట్లాడాడు, చెప్పిన వెంటనే చేసేసాడా? ఇప్పుడు చాలా అనుకుంటా దేవుడు నాకు ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి దేవుడికి ఓకే. నో 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 నో. దేవుడు న్యాయవంతుడు. టైమింగ్ చూసి కొడతాడంట. కరెక్ట్గా చేయాల్సిన టైంలో చేస్తాడంట. ఎందుకంటే ఇప్పుడు నిన్ను కొడతా, నెక్స్ట్ ఉండాలి కదా. సమూయేలు ఇంకా బాలుడే. సమూయేలు అక్కడ రాబోతున్నాడు. సో ఐఎమ్ వెయిటింగ్. నువ్వు చేస్తూనే ఉన్నావు. హోఫ్ని ఫినెహాస్ చేస్తూనే ఉన్నారు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. చెప్తాను రా మీ పని. సమూయేలు స్థాయిలోకి వచ్చాడు. యుద్ధం వచ్చింది. హోఫ్ని ఫినెహాస్ దేవుని మందసాన్ని తీసుకుని పోయారు. దేవుడిని తీసుకుని పోతా, మందసం తీసుకుని పోతే జయం వచ్చేస్తాడు అంటున్నారు పిచ్చోళ్ళు. చచ్చారంట యుద్ధంలో. ఆ వార్త వచ్చి ఇన్న ఏలి వార్త విని కుర్చీలోండి వెనక్కబడి మెడ విరిగి చచ్చాడంట. నెక్స్ట్ తన పిల్లల భార్య ప్రసవ వేదనలు ఉందంట. ఆ వార్త వచ్చిన వెంటనే ఆ బాధల వేదనలో బిడ్డని కని ఏమని పేరు పెట్టింది తెలుసా? ఈ కాబోతో దేవుడు మనల్ని విడిచాడు. దేవుడు మహిమ మనల్ని విడిచాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, ఆయన ప్రజలను విడిచిపెట్టలే. You disqualified because of your rebellious nature, but God prepared a solution, a better one, much more anointed one. సమూయేలు గురించి చెప్పాలంటే ఒక మాట, తన జీవిత కాలంలో తన నోటి నుండి వచ్చిన ఒక్క మాట వ్యర్థంగా నేల మీద పడలేదంట. వాట్ ఎ స్టేట్మెంట్. ఎందుకంటే ప్రవక్తలు ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. కానీ ఆయనంట చెప్పిన ప్రతి మాట దేర్ ఇస్ నో చేంజ్. వాట్ ఎ గిఫ్ట్. దేవుని ముందు నీతి మంత్రిగా బ్రతికాడు కాబట్టి ఆ రీతికి వచ్చింది. యు సీ, ఈరోజు ద చాయిసెస్ దట్ వీ మేక్ ట్రూలీ మ్యాటర్స్ అండి. బ్లెస్సింగ్స్, కర్సెస్. ఈరోజు చాలామంది దేవుని నియమాలను దాటేసి దేవునికి విరోధంగా జీవించి వారి తరాల మీదకే శాపం తీసుకెళ్తున్నారు. వారి పరిణామాలను అనుభవించేటప్పుడు దేవుడు క్షమిస్తాడు కదా, ఎందుకు పరిణామాలు అంటారు. అసలు చాలామంది అనొచ్చేమో, మన కృపలో ఉన్నామంటే అవన్నీ ఏం లేవండి, మీరు చెప్పేదంత కాదండి. అసలు ఏమంటాను, యేసు మరణంతో కృప మనకు అనుగ్రహించబడింది. ఆమేన్. యేసు మరణంతో మనకు కృప అనుగ్రహించబడింది. ఆమేన్. ఆయన సిలువలో చేసిన కార్యాన్ని బట్టి కృప నీకు అనుగ్రహించబడింది. తప్పు చేసుకుంటా కూర్చుంటానికి కాదు. అందుకని Hebrews 6 మళ్ళా చదువుతూ ఉండండి అని చెప్తాను. వార్నింగ్. కృప ఉందని విచ్చలుడి కాదు, ఆయన కృపని అవమానపరుస్తూ, ఆయన నిబంధన రక్తాన్ని కాలి కిందకి వేసి తొక్కుతూ, ఆయన ఆత్మని తునీకరిస్తూ,
మరలా పాపం చేస్తూ సిలువ వేస్తే క్రీస్తుని మరలా బహిరంగ సిలువ వేస్తూ ఉంటే ఇంకా ఆ వ్యక్తికి క్షమాపణ లేదంట. ఎట్లా క్షమించబడుతుంది? ఇంకెప్పుడు క్షమాపణ ఉండదంట. నువ్వు అంటున్నావు కృప కదా. యు నాట్ అండర్స్టాండింగ్ ద ఫుల్ మీనింగ్ ఆఫ్ గ్రేస్. గ్రేస్ ఇస్ టైమ్ టు చేంజ్. గ్రేస్ ఇస్ ద ఎనర్జీ గివెన్ టు డూ వాట్ ఈస్ రైట్. బికాజ్ వీ టాక్ అబౌట్ ఎనేబులింగ్ గ్రేస్ అంటే ఏంటి? నీకు మంచి చేస్తానికి దేవుడు శక్తిని ఇస్తున్నాడు, కానీ చాయిస్ నీ మైండ్లోనే ఉంది. గ్రేస్ ఉన్నంత మాత్రాన కరెక్ట్ చాయిస్కి వెళ్ళిపోవు. గ్రేస్ విల్ గివ్ ద ఆపర్చునిటీ. ఇన్ఫ్యాక్ట్ కావాలంటే గ్రేస్ విల్ గివ్ యూ క్లూస్. ఇదిగో ఇది కోరుకో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడినప్పుడు ఇది సరి అని చెప్తాడు. నువ్వు విని చాయిస్ చేయాలి, ఫోర్స్ చేయడు. ఇదే బటన్ నొక్కడు, నువ్వు నొక్కాలి బటన్ ఇదా అనేది. బట్ ద చాయిస్ దట్ యు మేక్ ఇస్ గోన్ బి యువర్ కాన్సిక్వెన్సెస్. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో ఇప్పటికే ఈరోజు మామూలు ముందా చెప్పిన రీతి ద మోస్ట్ కామన్లీ ఫ్యామిలీ, కుటుంబాల నాశనం అవుతానికి కారణం వీరిద్దరు బాగానే ఉంటారు, సడన్గా ఎక్కడో వస్తుంది. ఏంటని అర్థం కాదు కొన్నిసార్లు. అరే నేను దేవుని ప్రేమిస్తాను, తన దేవుని ప్రేమిస్తాను, ఏంటి గొడవ? నేను దేవుని ప్రేమిస్తాను, తన దేవుని సేవిస్తున్నాను, ప్రార్థన చేసుకుంటాం, ఏంటి శాపం? వాట్ ఈస్ దిస్? కొన్నిసార్లు గో డూ యువర్ బ్యాక్గ్రౌండ్ స్టడీ, గో అనలైజ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. లుక్ ఫర్ ద ప్యాటర్న్స్, రిపీటింగ్ ప్యాటర్న్స్. ఫ్యామిలీలో సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతుందా చూసుకో. దెన్ నో ద రూట్ కాజ్, ఫిక్స్ ద రూట్ కాజ్. ఎందుకంటే దీంట్లోనే బయటపడతాం ఎట్లా? దేవుని వాక్యంలో ఉంది. ఎవడైనా ఈ పితృ దోషాలు వస్తూ ఉంటే ఎవడన్నా ఒకటి మధ్యలో ఆ లింక్లో చైన్లో ఉన్నవాడు ఒకడు నిలబడి, ఇదిగో మా నాన్న చేసిన పాపంలో దోషంలో నేను అంగీకరించను, ఆయన చేసిన పాపమే, ఆయన చేసిన తప్పే, నేను దేవునికి విరోధంగా నేను ఉండను, నేను నా బ్రతుకుని మార్చుకుంటా, నా జీవితాన్ని మార్చుకుంటా, నా జీవిత విధానం మార్చుకుంటా, నేను చేసే కార్యాలు మార్చుకుంటా, నా క్రియలు మార్చుకుంటా, నేను ప్రేమను చూపిస్తా, నేను దయను చూపిస్తా, నేను కరుణను చూపిస్తా, నా జీవితాన్ని మార్చుకుంటానన్న ఒక్క వ్యక్తి నిర్ణయం చేస్తే న్యాయవంతుడైన దేవుడు ఇదిగో వీళ్ళందరికి వచ్చింది. బట్ దిస్ గై ఈస్ బ్రేకింగ్ ద కర్స్. హీ డస్ నాట్ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ దట్ సిన్. దట్ ఈస్ ద కర్స్.